యెహోవా 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రములను దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దౌష్ట్యమును కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించు. దేవుడు 1000 మందికి కృపను చూపిస్తాడు, దోషములను అపరాధములను పాపములను క్షమిస్తాడు. కానీ ఆయన దోషులను నిర్దోషులుగా మాత్రం ఒప్పుకో. అంటే ఎందుకు ఇంత కఠినమైనటువంటి మాటలు అక్కడ అనటం జరిగింది? దేవుడు నేను దోషుల్ని నిర్దోషులుగా నేను ఎంచను అని చెప్పి ఎందుకన్నాడు? దేవుడికి కోపం వచ్చింది. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుచూ చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. తన శాసనములు, దేవుని యొక్క కమాండ్మెంట్స్ని చేతితో వేలుతో దేవుడు ఆ పలకలు, ఇంగ్లీష్లో ట్యాబ్లెట్స్ అని ఉంటుంది, ఆ పలకల్ని మోషేకి ఇస్తాడు. దేవుడిచ్చినటువంటి 2 పలకల్ని సీనాయి కొండ మీద, మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఆ సీనాయి కొండ మేము వెళ్ళాం, నైటే ఎక్కాలంట ఆ కొండని. నేను చాలా ఆశపడ్డాను ఎక్కటానికి. లైట్ ఉండదు, పగలు ఎక్కరెవరు ఒప్పుకోరంట. పాదాలు వేసుకుంటూ ఆ పాదాల గుర్తులు ఉంటాయేమో, ఆ పాదం గుర్తుల్లోనే వేసుకుంటూ వెళ్తారు పైకి. పైన కానీ చూస్తే ఆ సీనాయి కొండ నల్లగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మోషేకి కోపం వచ్చింది, బహుగా కోపం వచ్చి దేవుడిచ్చినటువంటి చేవ్రాతతో రాసినటువంటి ఆ 2 పలకలను అక్కడే పగలు కొట్టేశాడు. మోషేకి చాలా కోపం. ఆయనకి పగలు కొట్టినా సరే పలకల్ని దేవుడు విడిచిపెట్ల. ఆయన శాసనాలు ఖచ్చితంగా నేను ఇవ్వాలి ఈ ప్రజలకి అని చెప్పి మరలా ఏమంటాడు? మొదట పలకలను దేవుడే ఇస్తాడు. ఇంకా బాగా గమనించండి, 2వ పలకల్ని నువ్వు తీసుకురా అంటాడు. నువ్వు తీసుకురా పలకల్ని. ఆ పలకల్ని తీసుకొచ్చిన తర్వాత దేవుడు, నేను ఈ పలకల మీద వ్రాసెదను. దేవుడు పరలోకము నుండి ఎక్కడికి వచ్చాడండి? సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. ఒకసారి ఆలోచించేయండి. సీనాయి పర్వతం మీదకి మోషే ఎప్పుడైతే 2 రాతి పలకల్ని చెక్కుకొని పైకి తీసుకెళ్ళాడు, యెహోవా అక్కడికి దిగి వచ్చెను. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ యెహోవా దిగి వస్తాడు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ యెహోవా ఉంటాడు. కాబట్టి అక్కడ నెమ్మది ఉండాలి, అక్కడ అల్లరి ఉండకూడదు, అక్కడ గొడవలు ఉండకూడదు, అక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే అంటాడు, ఏ నరుడు కూడా రాకూడదు, ఎవ్వరు కూడా కొండకు రాకూడదు. ఈ కొండ మీద కనీసం గొర్రె కానీ ఎద్దు కానీ మేయకూడదు. నువ్వు ఒక్కడివి మాత్రమే రా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మోషేని దేవుడు ఏర్పరచుకొని నీ ఒక్కడివే కొండ మీదకి రా. చూడండి, మొదటగా దేవుడిచ్చిన రాతి పలకల్ని మోషే పగలగొట్టినా సరే దేవుడు మోషేనే రమ్మంటాడు. ఎందుకంటే మోషేని దేవుడు ఎన్నుకున్నాడు ఆ పర్పస్కి. గాడ్ హ్యాజ్ ఏ పర్పస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది దేవుని బిడ్డలారా, దేవునికి ఒక సంకల్పం ఉంటుంది దేవుని బిడ్డలారా. నా యొద్దకు వచ్చి వారు ధన్యులు, నేను వారిని ఎంత మాత్రం తోసివేయను. ఎంత మంచి దేవుడు అండి. అందుకే ఈ యొక్క మోషేని ఆ రాతి పలకలి తీసుకొని రా, మేఘములో యెహోవా దిగి అక్కడికి నిలిచి, చూడండి, యెహోవా నేను ఎవరిని అనుకున్నావు ఇక్కడ ప్రకటిస్తున్నాడు దేవుడు. ఎందుకు అలనాడు హోరేబు దగ్గర ఆ మండుచున్న పొదలో దేవుడు తన నామాన్ని ప్రకటించుకుంటాడు. అయ్యా నువ్వు ఎవరివి అని చెప్పన్నప్పుడు, నేను ఉన్నవాడను, అనువాడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను.
మోషేతో అంటాడు ఈ మాట. ఇప్పుడు అంటున్నాడు, యెహోవాను నేను అని ప్రకటించి అక్కడ నిలిచి, ఆ యెహోవాను నేను, భీకరుండను, ఘనమైన వాణ్ణి. చిన్నగా అంచనా వెయ్యొద్దు దేవుణ్ణి. యెహోవాను నేను అని ప్రకటించి అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా. ఈ మాట జాగ్రత్తగా విందాం. యెహోవాను నేను అని ప్రకటించి ఆయన అంతటితో ఊరుకోలా. ఆయన ఏమంటున్నాడంటే, నేను కనికరము గలవాడను, నేను దయ చూపించేవాడను, నేను దీర్ఘశాంతము గలవాడను, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవాను. సో దేవునికి ఉన్నటువంటి నామకరణ చూసారా? నేను యెహోవాని అని ప్రకటించిన ఆయన ఆ ఒక్క మాటతో ఆయన విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను దయ చూపించేవాడిని. ఎప్పుడు అనుకోమాకండి, నాకు ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, ఈ బాధలేంటి. నో, ఆయన దయ చూపించే దేవుడు, ఆయన దోషములను కప్పే దేవుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన కృపాసత్యం గలవాడు అయి ఉన్నాడు. ఆయన ప్రకటిస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మీ పాపములను, దోషములను నేను క్షమిస్తా. ఇక్కడ దావీదు అవన్నీ గుర్తు చేసుకొని దేవుణ్ణి అంటున్నాడు. ఇక్కడ మన వచనానికి వెళ్ళిపోదాం. 32వ కీర్తన, ఈ 32వ కీర్తన ఒకసారి ఏమంటున్నాడంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అవును, అదే కాలంలో గత సంవత్సరంలో చేసిన ప్రతి పాపమును, అపరాధమును, అతిక్రమమును మనము పరిహారము నొందాలి. మరి దేవుడు వేవేల మందికి నేను కృప చూపిస్తాను, కానీ దోషులు నిర్దోషులుగా చెయ్యను, నేను అసలు ఒప్పుకోను. ఇంకా మనం వచ్చిన 34వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. కిందకి వెళ్తే ఏమంటాడు తెలుసా? వీళ్ళనందరినీ నువ్వు నడిపించుకుంటూ ఎల్లు. ఎక్కడ? ఈ సైన్యాన్ని అంతటిని ఇజ్రాయేలులో ఆ యొక్క అరణ్యంలో నడిపించుకుంటూ వెళ్ళమంటే, దేవుడు ఎంత గొప్పడండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువగా వెయ్యకండి మనసులో, దేవుణ్ణి ఎప్పుడు తక్కువగా చూడకండి. ఆయన దయ చూపించే దేవుడు అనే మాటకి సాక్షార్థముగా నేను ఈ మాట చెప్తాను. ఏంటో చెప్పనా? దేవా, వీళ్ళు లోబడనొల్లన్నటువంటి ప్రజలయ్యా, నేను నా వల్ల కాదయ్యా ఈ వేల మంది, లక్షల మందిని నడిపించడం ఒక్కడిని, నా వల్ల కాదయ్యే వీళ్లతో, నువ్వు కూడా రాయా అన్నప్పుడు దేవుడు అంటాడు, వీళ్ళు లోబడనల్ల ప్రజలు నేను రాను. దేవుడే అంటున్నాడు, వీళ్ళు లోబడరు నాకు, వీళ్ళు నా మాట వినరు, వీళ్ళు చెప్పింది చెయ్యరు, కాబట్టి నేను రాను. ఆ బాధలేదో నువ్వే పడు, ఆ కష్టం ఏదో నువ్వే పడు, ఇగో నువ్వు వెళ్ళు అన్నప్పుడు మోషే దేవుని బతిమిలాడుకుంటాడు. దేవుణ్ణి ఏం చేస్తాడు? బతిమిలాడతాడు. దేవా, నువ్వు రాయా, నా వల్ల కాదు అన్నప్పుడు ఇందాక చెప్పాను, దేవుడు ఏంటండి? ఆయన దయగలిగిన వాడు. ఆయన వెంటనే ఏమంటాడో తెలుసా? సరే పద అని చెప్పి మనం బైబిల్లో ఒక మాట చూస్తాం, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభంగా యెహోవా వారి ముందర నడిచెను అని ఉంటుంది బైబిల్లో. ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకున్నారు? ఈ సినాయి పర్వతం మీద ఎప్పుడైతే వీళ్ళని నువ్వు తీసుకెళ్ళు అన్నప్పుడు, మోషే నా వల్ల కాదయ్యా నువ్వు కూడా రా అన్నప్పుడు, నేను రాను అన్న దేవుడు సరే వస్తానులే. చూడండి, మనిషి మాటకు కూడా దేవుడు లోబడటం. హల్లెలూయా. నీ మాటకు కూడా దేవుడు ఆలకిస్తాడు, మన మాటలను కూడా దేవుడు ఆలకిస్తాడు. విన్నవించుకున్నప్పుడు, విజ్ఞాపన చేసుకున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, దుఃఖపడినప్పుడు, వేదన పడినప్పుడు, అయ్యా నా పరిస్థితి ఏంటిది, నాకు ఈ జబ్బు ఏంటి, నాకు ఈ బాధలేంటి, నాకు ఈ కష్టాలేంటి అన్నప్పుడు ఆయన ఆలకిస్తాడు. హీ విల్ రెస్పాండ్. వెంటనే మోషేతో సరే పద వస్తాలే అని పగలు మేఘస్తంభముగా. మరి దేవుడు ఎలా వస్తాడండి? పక్కన నడుచుకుంటూ వస్తాడా? ఆయన రూపం వేరు, ఆయన మహిమ వేరు, ఆయన స్వరూపం వేరు, ఆయన విధి విధానం వేరు. సో ఎలా నడుస్తాడు? ఆయన వేలో ఆయన వస్తాడు. ఆయన వేలో ఎలా వచ్చాడు? మహిమకరంగా వచ్చాడు వాళ్ళతో.
పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ఎదుట నరిచెను. వాళ్ళు వెళ్ళినన్ని రోజులు దేవుడు వాళ్ళతోనే ఉంటాడు. ఈ సంవత్సర కాలం అంతట్లో దేవుడు మనం తలపెట్టిన అన్నిటిలో దేవుడు మనతో ఉండునుగాక. మన కష్టంలో, మన బాధలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకి తలపెట్టినటువంటి కార్యములన్నీ సఫలపరచునుగాక, మీతో నడుచునుగాక. కానీ దానికన్నా ముందు మోషే ఏం చేశాడు? అయ్యా నువ్వు నాతో రా.